సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మనీ. సో ఈరోజు అయితే మనమైతే మీరు తమ్నేల్లో చూసినట్టుగానే సో ధర్మపురిలోకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో అక్కడైతే స్పెషల్ ఏంటంటే సో యమధర్మరాజు వారి గుడి అయితే ఉంటుంది అనమాట. సో నాకు తెలిసి ప్రపంచంలో అయితే ఎక్కడైతే ఈ టెంపుల్ అయితే ఉండదు, ఓన్లీ తెలంగాణలో సో జైత్యాలకి దగ్గరలో అయితే ఉంటుంది అనమాట. సో ఈరోజు అక్కడికి వెళ్ళి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో గైస్ ఫైనల్ అయితే వచ్చేసాను ధర్మపురికి. సో చూశారు కదా ఇక్కడ శ్రీ శ్రీ దేవస్థానం ధర్మపురి అని చెప్పేసి. సో లోపలికైతే వెళ్ళిపోదాం. నాకు తెలిసి లోపలికైతే మొబైల్స్ అలో లేవు అనుకుంటా. లోపలికైతే వచ్చేసాను. సో ఇది దర్శనం అనమాట. సో ఇట్లా వచ్చేస్తే మీరు వెయిట్ దర్శనం ఉంది కదా, సో లోపలికి వెళ్ళిపోవచ్చు. అండ్ మీకు డ్రింకర్ వాటర్ కూడా ఇస్తున్నారు. సో లోపలికైతే వెళ్ళిపోదాం. సో క్రౌడ్ అయితే ఎక్కువనే ఉంది చూడండి. సో మీరు కాళ్ళు కడుక్కొని సో లోపలికైతే వెళ్ళిపోవాలి ఇక్కడ నుండి. సో వెళ్ళిపోదాం లోపలికి. సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఫుల్ క్రౌడ్ ఉంది ఈరోజు. సో ఇది ఎగ్జిట్ అన్నమాట. సో ఈ లోపల సో అద్దాల మండపం ఉంటుంది స్వామివారిది. సో 10 రూపీస్ ఇచ్చేసి మనం టికెట్ తీసుకొని సో అక్కడ అనిపిస్తుంది లోపల వెళ్ళి చూడాలన్నమాట. చూడండి వెళ్తున్నారు అందరూ. ఆల్రెడీ వెళ్ళొచ్చాను, బాగుంది. సో ఇది ఎగ్జిట్ అన్నమాట బయటికి. ఇక్కడ కనబడుతుంది కదా ఎగ్జిట్ అండ్ ప్రసాదం కౌంటరు. సో ఇక్కడ కనబడుతుంది చూడండి. సో ఇదనమాట ధర్మరాజు వారి దేవస్థానం. సో ఫస్ట్ ఆయన దర్శనం చేసుకొని తర్వాత నరసింహుల వారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది మనం. సో దర్శనం అయితే ఫినిష్ చేసుకొని వచ్చేసాను బయటికి. సో ఇది ఎంట్రన్స్ ఇట్లా వచ్చేసి ఇట్లా తీసుకుని సో లోపటే సో వెంకటేశ్వర వారి ఆలయం ఉంటుంది అన్నమాట స్వామివారిది. సో వెళ్ళి ఇవి కూడా దర్శనం చేసుకొచ్చుకున్నాను, అయిపోయింది. చూడండి బాగుంది. సో ఇక్కడ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం కూడా ఉందన్నమాట లోపల. సో ఇక్కడ దీపారాధన చేస్తున్నారు చూడండి అందరూ. దీపారాధన చేసేసి దర్శనానికి అయితే వెళ్ళొద్దాం. సో దర్శనం ఫినిష్ అయిపోయింది. సో ఇక్కడ తులసి కోట ఉంది చూడండి, దానికి కూడా పూజ చేస్తున్నారు ఇక్కడ అందరూ. సో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడానికి చూడండి. సో లోపలే సో ఉగ్ర నరసింహస్వామి వారి దేవస్థానం కూడా ఉంటుంది. సో చూడండి. సో ఇక్కడ ముడుపులు అయితే కడుతున్నారు అందరూ. సో ఇదన్నమాట. సో అందుకే ఫేమస్ చాలా టెంపుల్ అన్నమాట. సో మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చుకుందాం వెళ్ళి. అన్ని దర్శనాలు అయితే ఫినిష్ అయిపోయి వచ్చి ఇక్కడ కూర్చున్నాను. అండ్ సో ఈ టెంపుల్ వచ్చేసి సో 1100 AD సో 1100వ శతాబ్దంలో అయితే ఈ టెంపుల్ని అయితే సో కన్స్ట్రక్షన్ చేశారన్నమాట. సో ఇంకోటి 1018లో అయితే దీన్ని కంప్లీట్గా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా. సో ఇదంతా టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే సో యమధర్మరాజు అయితే ఫస్ట్ అయితే దర్శనం చేసుకొని ఆ తర్వాత నరసింహుల స్వామి దర్శనం అయితే చేసుకుంటారు అందరూ. సో అండ్ సో ఈరోజు ఏకాదశి. సో ఫుల్ క్రౌడ్ ఉంది. అండ్ ఈ టెంపుల్ అయితే సో పక్కనే రివర్ ఉంటుంది అన్నమాట. సో రివర్ని బేస్ చేసుకుని అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా. సో ఇంకోటి ఏంటంటే దీన్ని అయితే 1436లో అయితే దీన్ని అయితే సో కూల్చివేయడం జరిగింది వేరే రాజుల వారు. సో మళ్ళీ వచ్చేసి 17వ శతాబ్దంలో దీన్ని అయితే మళ్ళీ అయితే రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో కంప్లీట్ ఫేమస్ టెంపుల్ అనమాట సో ధరంపూర్లో. సో గైస్ ఇంకొకటి ఏంటి అని అంటే శ్రీ నరసింహస్వామి వారు అయితే సో హిరణ్యకశిపుడు అయిన ఒక రాక్షసుని అయితే సంహరిస్తాడనమాట. సో ఆ కోపంతో రగిలిపోతుంటే దేవతలందరూ సో స్వామిని ఆపాలని చూస్తారు. బట్ స్వామి అయితే ఆ కోపంతో ఉంటాడు కాబట్టి సో ఈ ప్లేస్కి వచ్చేసి అయితే సో ధ్యానం చేస్తారన్నమాట. సో అందుకు సో ధర్మవరం అనే ఒక రాజు సో ఈ టెంపుల్ని అయితే కట్టిస్తాడనమాట. సో అందుకే ఈ ఏరియా వచ్చేసి ధర్మపురం అని చెప్పేసి పిలుస్తుంటారనమాట. సో ఈ నేమ్ అయితే అందుకే వచ్చిందనమాట ఈ టెంపుల్కి. అండ్ ప్రతి ఒక్కరైతే ఈ టెంపుల్ అయితే మస్ట్ విజిట్ అని చెప్తాను. సో చాలా ఫేమస్ టెంపుల్ అండ్ పవర్ఫుల్ టెంపుల్ చాలా. సో వారికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సో ఇక్కడ వచ్చి అయితే దర్శనం చేసుకోండి. అండ్ అగైన్ బ్యాక్ సో రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను నేనుగా. సో గైస్, హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. సో
ఎట్లా ఉందో కామెంట్ చేయండి అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దిస్ ఇస్ మణికంఠ. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. సీ యూ సూన్.